అలాగే స్నాపర్ హైదరాబాద్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నిన్నటి నుంచి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని చాలా ఎక్కువగా చూసే ఉంటారు. మా మహేష్ అన్న అంటే జబర్దస్త్ మహేష్ అన్న అనొచ్చు, లేదంటే రంగస్థలం మహేష్ అన్న అనొచ్చు, లేదంటే మహానటిలో చేసిన మహేష్ అన్న అనొచ్చు, ఎట్లనే చెప్పొచ్చు. ఎందుకంటే అంటే రంగస్థలం బేసిక్గా బాగా పేరు తెచ్చింది. బట్ అంతకుముందు మా జబర్దస్త్లో కూడా చేశారు కదా. సో అన్నది ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. అండ్ అన్న బేసిక్గా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఒక వీడియో అయితే పెట్టారు. అండ్ అది చాలా చోట్ల సర్క్యులేట్ అవుతోంది. అండ్ చాలామంది చాలా ఎమోషనల్గా యూనో కనెక్ట్ అయ్యి ఉన్నారు దానికి. అంటే ఏదో జరిగింది, ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. కొంతమందికి అది అర్థమైంది ప్రమోషన్ అని చెప్పి. బట్ కొంతమందికి అది అర్థం కాలేదు. అది అర్థం కాక చాలా సీరియస్గా తీసేసుకున్నారు. ఇందాక పొద్దున ఫోన్ చేశాను అన్నకి. ఫోన్ చేస్తే అన్నకి ఎమ్మెల్యేలు ఇట్లాగా కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి అంట. ఏమైంది మహేష్, ఏదైనా పెద్ద ప్రాబ్లమా చెప్పు, మేము ఉన్నాం కదా అన్నట్టుగా. అట్లా జరిగిందంట. అన్న చెప్తున్నాడు బేసిక్గా రాత్రి 10ంటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను. ఇంకా ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి సైలెంట్లో పెట్టి పడుకున్నాను. పొద్దున చూస్తే ఇంకా మళ్ళీ మిస్డ్ బోర్డులు ఉన్నాయి. నేను చేసినప్పుడు కూడా మళ్ళీ అన్న వేరే ఫోన్లో మాట్లాడుతున్నాడు. మళ్ళీ రిటర్న్ ఫోన్ చేశాడు, నాకు కాల్ బ్యాక్ చేశాడు అన్న నాకు. సో అది చెప్పాడు అనమాట అన్న నాకు అసలు ఏం జరిగింది ఏంటి ఇదంతా కూడా. సో అది చాయ్ షార్ట్స్లో ఒక సిరీస్ అయితే చేశారనమాట. దీఫర్ ఏదో చెప్పాడు అన్న, దీఫర్ దీవానా కాదు, ఏదో డీఫర్ ఏదో సంథింగ్ ఏదో వస్తుంది అనమాట. సో ఏదో ఒక సిరీస్ అయితే చేశారు చాయ్ షార్ట్స్లో. చాయ్ షార్ట్స్ మనకు అందరికీ తెలిసిందే కదా, వాడు బేసిక్గా ఆ షార్ట్ సిరీస్లు అన్నీ చేస్తుంటారు. నేను కూడా చూస్తుంటా కొన్ని సిరీస్లు, అవి బాగుంటాయి వాళ్ళ సిరీస్లు అన్నీ కూడా. సో వాళ్ళు బేసిక్గా ఏంటంటే సిరీస్లు మాత్రమే కాకుండా కొన్ని ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్గా చేస్తుంటారు. సో అందులో చేసిన వాళ్ళందరితోని కూడా ఒక్కొక్కరి క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టరైజేషన్ని బట్టి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డైలాగ్ చెప్పించి ప్రమోట్ చేయమన్నారట. సో అది చెప్పమని చెప్పాడు అన్న. నాకు చెప్పాడు ఇట్లాగా ప్రాబ్లం ఇది జస్ట్ ప్రమోషన్, అది చాయ్ షార్ట్స్లో ఒక సిరీస్ వస్తుంది, సో దానికోసం చేసిన ప్రమోషన్ అంతే, అంతకుమించి ఇంకేట్లేదు, ఏవేవో అర్థాలు తీసేసుకుంటున్నారు, సో ఏదేదో రాసేస్తున్నారు వద్దు అలాగా. అంటే నేను చెప్పింది అదే బేసిక్గా, కాకపోతే ఏంటంటే అది ఇంకొకలాగా కన్వే అయింది, ఇంకోలాగా అర్థమైంది. సో అది అది కొంచెం చెప్పాడనమాట, చెప్పమన్నాడు అనమాట. సో జనరల్గా సినిమాలకనే కాదు, కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి వాటికి కూడా మంచి ప్రమోషన్స్ చేస్తారు. చాయ్ షార్ట్స్ వాళ్ళు బేసిక్గా చాలా యూనిక్గా చేస్తారు. వాళ్ళనే కాదు వేరే వాళ్ళు కూడా కొన్నిసార్లు ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తారు, బాగా బ్లెండ్ చేస్తుంటారు ప్రమోషన్స్ని. నాకు బాగా గుర్తు 30/21 అని ఒక సిరీస్ ఉండేది. అది సీజన్ 1లో అనుకుంటా. వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చినాయి అనమాట. ఆ ప్రమోషన్స్ని వాళ్ళు ఎలా చేసేవారు బేసిక్గా, ఆ కథలో ఇరికించేటోళ్ళు, కథలోనే వెళ్ళిపోయేటోది ఆ ప్రమోషన్ కూడా. సో బేసిక్గా ఏదో ఒక షాప్ ప్రమోషన్ వచ్చిందనుకో, ఆ షాప్కి వెళ్ళి లేదో సరుకులు కొంటారు అక్కడ, అట్లా షాప్ ప్రమోషన్. లేదంటే ఏదైనా ఒకటి ఏదైనా ఒక మేకప్ ప్రోడక్ట్ ఏదో వచ్చిందనుకో, దాని గురించి ఆవిడ వాడుతూ ఉంటే ఎందుకు అలాగ అస్తమానం వాటి గురించి ఖర్చు పెడుతుంటాం అంటే, లేదు చాలా తక్కువ కాస్ట్, ఈ బ్రాండ్ది కొన్నాను నేను, నీకు తెలుసు కదా మనం ఎప్పుడు ఇవే కొంటుంటాం కదా తక్కువ కాస్ట్ అని చెప్పి, చాలా బాగా పనిచేస్తాయని. ఇట్లా ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్స్ అనమాట. అంటే ఒక డెడికేటెడ్ ప్రమోషన్ లాంటిది కానీ డెడికేటెడ్ కాదు, ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్ లాంటిది కానీ ఇంటిగ్రేటెడ్ కాదు. సో అట్లా అనమాట. అలాగా కొన్ని ప్రమోషన్స్ అనేవి చేస్తుంటారు. అవి అవి ఒక లెవెల్, ఇది బేసిక్గా ఇంకొక లెవెల్ అనమాట. సో బేసిక్గా అసలు అర్థమయ్యి అర్థం కాకుండా, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసినట్టు కనిపించకుండా, వినిపించకుండా, చూపించకుండా ఉండే ప్రమోషన్లు. సో అట్లా వాడు చెప్పారు, అట్లా యాక్టర్స్ చేస్తారనమాట, అంతే ప్రమోషన్. అది కొంతమందికి అర్థమైంది, కొంతమంది బాగానే ఇమీడియట్గానే గెస్ చేశారు, ఇమీడియట్గానే నోటీస్ చేశారు. సో ఫర్దర్గా నాకు తెలిసి ఇది ఎక్స్ట్రీమ్స్కి వెళ్తాయి. ఎందుకంటే ఇది మనకి రాజమౌళి గారు ఒక లెవెల్లో ప్రమోషన్స్ చేస్తారు, పెద్ద పెద్ద లెవెల్లో ప్రమోషన్స్ చేస్తారు రాజమౌళి గారు. చాలా గ్రాండ్ స్కేల్ ప్రమోషన్స్ ఉంటాయి రాజమౌళి గారివి. సో అది చూసి ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి అనిల్ రావిపూడి గారు చిన్న చిన్న ప్రమోషన్స్ ఎక్కువ స్థాయిలో చేస్తుంటారు, అంటే ఎక్కువ నెంబర్లో చేస్తుంటారు. ఆయన బేసిక్ ఒక సినిమాకి రిలీజ్ టైం నుంచి ప్రమోషన్. అనిల్ రావిపూడి గారి ప్రమోషన్లు ఏ లెవెల్లో ఉంటాయంటే నయనతార గారు కూడా ప్రమోషన్కి ఒప్పుకున్నారు. అది హైలైట్. అది అంటే నయనతార గారు సినిమా చేయడానికి ఒప్పుకోవడం అనేది గగనం, ఆవిడ ప్రమోషన్కి ఒప్పుకోవడం అంటే ఇంకా అది ఏందో ఏలియన్ని చూసినట్టే, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆయన పట్టుకొస్తారు. సో ఇట్లాగా చాలామంది ఏంటంటే యూనిక్ ప్రమోషన్స్ చేస్తారు. మధ్యలో ఆవిడ చేత ఒక ప్రమోషన్ చేద్దామని అడిగిస్తారు, అది ప్రమోషనే. అనిల్ మనం ప్రమోషన్ చేసి ఛానల్ అయింది, ఒక ప్రమోషన్ వీడియో చేద్దామా అని. మీరు ప్రమోషన్ చేద్దామన్నారా, అదే చాలు మేడం నాకు అని చెప్పి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు, అన్నదంతా ఉంటుంది అనమాట.
ఏమో ఈసారి అది వెంకటేష్ గారిది, కళ్యాణ్ రామ్ గారితో సినిమా వస్తుంది. సో దానికి ఆల్రెడీ ప్రమోషన్ మొదలుపెట్టాడు. అనిల్ రావిపూడి రక్తంతో వీర తిలకం అది ఇది అని చెప్పి. తర్వాత స్టార్టింగ్ క్లాప్ కొట్టిన దగ్గర కూడా ఒకరు హీరోయిన్లు ఒకరు మార్చేసి అదొకటి ఏదో ఒకటి బేసిక్గా పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ఏదేదో చేస్తుంటాడు. అది కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళిపోద్దేమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. చూద్దాం ఈసారి అయినా దొరుకుతాడేమో అని చాలామంది చూస్తున్నారు అనిల్ రావిపూడి. ఏమో నాకు కూడా ఎక్కడో గ్రహాలు కొంచెం ఎందుకో అనిల్ రావిపూడి అన్నకి ఈ సంవత్సరం అనుకూలించేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం, అది వేరే విషయం. బట్ ఏమంటే ప్రమోషన్స్లో మటుకు ఆయన లో బడ్జెట్ ప్రమోషన్స్లో నెంబర్ 1. అంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు ప్రమోషన్స్ కోసం. ఓ పెద్ద పెద్ద సెట్లు వేయడాలు, లేదంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకురావడాలు, యాంకర్లు తీసుకురావడం ఏం ఉండవు. అట్లా సింపుల్ కొట్టేస్తారు, అదే బాగా రీచ్ అవుతుంటుంది, ఇంపాక్ట్ ఇస్తుంటుంది. సో ఇలాగ ఒక్కొక్కరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా అదొకటి ఇడుపుకాయతో సినిమా వచ్చింది. దానికి బేసిక్గా తెలంగాణ అన్న కాంట్రవర్సీని క్రియేట్ చేసి అట్లా ప్రమోట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రమోషన్ స్టైల్ ఉంటుంది. సో ప్రమోషన్ స్టైల్ అనేది ఒక్కొక్క సినిమాని బట్టి, ఒక్కొక్క కాన్సెప్ట్ని బట్టి, ఒక్కొక్క సిరీస్ని బట్టి, ఒక్కొక్క యాప్ని బట్టి, ఒక్కొక్క టీంని బట్టి, అక్కడ ఉన్న క్రియేటివ్ టీంని బట్టి మారిపోతుంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు కూడా ఇది ఒక ప్రమోషన్లా చేశారంతే, అంతకుమించి ఇంకేమీ కాదు. ఇక బేసిక్గా ఇవన్నీ కూడా మహేష్ అన్నకి ఎందుకు తగులుకుంటే అర్థం కాదు. ఒకప్పుడు అలాగే ఏదో ఒక కాంట్రవర్సీ అయింది, ఎవరితో ఫోటో పెట్టాల్సిన చోట మహేష్ అన్న ఫోటో పెట్టారు, అదొకటి అయింది అప్పట్లో. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఇట్లా ఉంటుంది మీ అంతే. మరి ఇంకా ఏం చేయలేం, అది గారి సిచ్యువేషన్. సో ఇండస్ట్రీలో గుడ్స్ ఉంటాయి, బ్యాడ్స్ ఉంటాయి, ప్రమోషన్స్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి అంటారు కదా. అట్లాగా ఆ ప్రమోషన్ యొక్క కాన్ అన్నమాట ఇది, నెగిటివ్ అన్నమాట ఇది. అది మరి మ్యాటర్ ఇంకా. సో అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు చెప్పడానికి. సో అది మరి సిచ్యువేషన్. సో ఎవరైతే ఓహో ఆహా ఏదేదో జరిగిపోయింది అనుకున్న వాళ్ళు, అయ్యో ఏదేదో అయిపోయింది, అయ్యో ఎట్లాగా మహేష్ లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్కి ఏమైంది, ఇట్లా ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సో అదంతా కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ప్రమోషన్. చాయ్ షార్ట్స్ యాప్లో ఒక సిరీస్ వస్తుంది. సో దాన్ని ఫర్దర్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారేమో. నాకు ఆ పేరు స్ట్రైక్ అవ్వట్లేదు, అన్న ఏదో చెప్పాడు, దీవానా దిల్ రూబానా ఏదో సంథింగ్, ఏదో ఒకటి మొత్తానికి దీవానా దిల్ రూబా 2 సినిమాలు ఆల్రెడీ వచ్చేసినాయి కదా, అందుకే అర్థం కావట్లేదు. సో అది ఏదో మొత్తానికి ఆ సినిమా ఆ సిరీస్. సో దానికోసం ప్రమోషన్. సో సో చాయ్ షార్ట్స్ ఎవరెవరు చూస్తుంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అండ్ ఆ సిరీస్ కోసం చూడండి, వాళ్ళు అందులో యాక్ట్ చేస్తారు, అప్పుడు మీకు అర్థం అవుతుంది, అప్పుడు మీరు రిలేట్ అవుతారు కూడా ఆ సిరీస్ కనుక మీరు చూసినట్టయితే. సో అప్పుడు మీకు ఇంకా బెస్ట్ థింగ్. సో అటు చాయ్ షార్ట్స్ ప్రమోషన్ కూడా అయిపోయింది బాగానే. సో అందరూ అంటే తెలిసిన వాళ్ళకి బేసిక్గా అర్థమవుతుంది అది ఏందో ప్రమోషన్ అని చెప్పి. సో అట్లా అనమాట, అంతే మరి ఇంకా. కాకపోతే ఇప్పుడు నా నుంచి మీకు క్లారిటీ వచ్చింది కదా. సో చాయ్ షార్ట్స్ గురించి కూడా మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది అట్లా అనమాట. సో నైస్ యాప్, బాగుంటుంది. నేను కూడా చూస్తాను కొన్ని బాగా అనిపిస్తాయి, కొన్ని సిరీస్లు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని క్రియేటివ్గా ఉంటాయి, బాగుంటాయి అన్నీ కూడా. సో ట్రై చేయండి, వాళ్ళు ఓకే చేయండి. ఓకే, సో దాట్స్ గైస్, ఇది వీడియో. మరి మ్యాటర్ అయితే ఇది. సో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇలాంటి క్రియేటివ్ ప్రమోషన్స్, క్రియేటివ్నెస్ దాటి కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు అదే జరిగింది కదా ఈ ప్రమోషన్ విషయంలో. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి, అంటే ఇది కరెక్టా కాదా, మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎందుకంటే జనరల్గా అంటే ఇప్పుడు ఆ మధ్య గెటప్ సీన్ అన్నదిని జాఫర్ది ఒకటి ఉంది, మేం కాపులు అనే దాని గురించి, క్యాస్ట్ ఎందుకు పెట్టారు అది ఇది అని చెప్పి ఆయన ఒక మాట అంటే ఆయన లేచి వెళ్ళిపోతారు. అది ప్రమోషనే, అది అందరికీ తెలిసిందే. అది 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 ప్రమోషన్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్, అందరికీ అర్థమైపోయింది అది. సో అట్లాగే ఇది అందరికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఎందుకంటే అన్న చెప్తున్నాడు కదా, చాలామంది ఫోన్లు చేశారు, ఏమైంది అంటున్నారట, ఫోను మోగిపోతుందంట మొత్తం చెప్తున్నాడు అన్న. సో సరదాగా చెప్తున్నాడు. సో ఇంకోటి ఏదో మూవీ కూడా ఉంది తనది రిలీజ్కి, సో ఇట్లా ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పాడు మొత్తం. సో అన్నీ ఓకే, బట్ ఏమంటే ఇట్లా ప్రమోషన్స్ బేసిక్గా కొన్నిసార్లు ఇట్లా దారి తప్పుతుంటాయి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, బట్ అట్లా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి, అది కరెక్టా కాదా, అదొక్కటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం ద్వారా కానీ, ఇలాంటి ఇట్లాగా ఏదైనా ఒక వేరే ఏదైనా ఒక మూడ్లో మాట్లాడడం కానీ, అట్లా ఇలాంటివి చేయడం అనేది కరెక్టా కాదా అని చెప్పండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.